తెలంగాణ రాజకీయాల్లో బండి భగీరథ్ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామాపై జరుగుతున్న రాజకీయ దుమారంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు బాధ్యత వహించాలా? పిల్లలు చేసిన ప్రతి తప్పుకు తండ్రులు రాజీనామా చేయాలా అంటూ మల్లు రవి ప్రశ్నించారు. బండి సంజయ్ తన కుమారుడిని దాచిపెట్టకుండా స్వయంగా పోలీసులకు అప్పగించారని, అలాంటి పరిస్థితుల్లో రాజీనామా డిమాండ్ చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతల మధ్య మల్లు రవి చేసిన ఈ కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ బీజేపీకి కాంగ్రెస్ పరోక్ష మద్దతు ఇస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మల్లు రవి కామెంట్స్ కొత్త చర్చకు తెరతీశాయి. బండి సంజయ్ తెలంగాణ ఒక పార్టీ పెద్ద నాయకుడు, ప్రెసిడెంట్ కూడా చేశాడు. తర్వాత భారతదేశంలో ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎంఓఈ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకు తప్పు చేశాడు. ఆ కొడుకు తప్పు చేసిన దాని మీద, ఆ తప్పు మీద ఏ రకంగా పోలీసులు కేసు పెట్టాలా, ఇన్వెస్టిగేట్ చేయాలా, దాని మీద ప్రత్యేక చర్యలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. కేటీఆర్ గారు చెప్పినట్టుగా నేనేమన్నా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్నే ఉన్నా ఆయన పదవి నుంచి తీసేస్తాడు, ఆయనకు హక్కు ఉందా, చేసే అవకాశం ఉందా? మీరు చేసిన పనులన్నీ ఇప్పుడు పార్టీ పెట్టక ముందు కవిత గారు ఏమైంది, వాళ్ళ ఇంట్లో కవిత గారిని సెంట్రల్ జైలుకు పంపించారు. అప్పుడేమైనా కేసీఆర్ రిజైన్ చేశాడా, లేకపోతే కేటీఆర్ రిజైన్ చేశాడా, హరీష్ రావు చేశాడా? ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పార్టీలు వేరైనా కానీ బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, ఏ పార్టీ అయినా కొన్ని మానవ సంబంధమైన రిలేషన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. మీరు చేసిన మీ ఇంట్లో ఇటువంటి కేసు జరిగింది కదా, ప్రూవ్ అయిపోయి పంపించి జైలుకు పంపారు కదా, కవిత జైల్లో ఉంది కదా, అప్పుడెందుకు మీరు రిజైన్ చేయలేదు? కేటీఆర్ ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం పని జరగలేదో చెప్తున్నావు కానీ ప్రజలకి ఏం పనులు చేశారో మీరు చెప్పడం లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం వాళ్ళకు అందుతుంది. అది సన్న బియ్యం కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ కానివ్వండి, లేకపోతే మహిళలు ఫ్రీగా తిరగటం కానివ్వండి, లేకపోతే మనం రైతులకు ఇచ్చిన 2 లక్షల మాఫీ కానివ్వండి, మరి పిల్లలకి ఉద్యోగాలు కానివ్వండి, మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు కానీ ఇన్ని ఇస్తున్నాం మేము. మీరేం చేశారు? ఊరికే మాటల గారడితోని 2 సార్లు గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు చూడండి తెలంగాణ ఎక్కడ పోతుంది, పోర్ట్ సిటీ వస్తుంది, చుట్టూ త్రిబుల్ తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ తీసుకొని వచ్చి వీటికి అడ్డం లేకుండా ఉండటానికి మన ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి ప్రధానమంత్రితో మాట్లాడాడు. మేమందరం ఎంపీలు కూడా పోయి కలిసాం, చాలా మంది మంత్రులతో కలిసి మాట్లాడాం. కేసీఆర్ గారి టైంలో రాని పనులన్నీ మన రేవంత్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి. రావాలా ఫెడరల్ వ్యవస్థ. నిన్న మొన్న కిషన్ రెడ్డి గారు మేము ఏదో డబ్బులు ఇస్తున్నాం ఓట్లు కొనడానికి, మీరు కొంటంలో సరే ఏంటి మీరు ఇచ్చేది డబ్బులు? మా రాష్ట్రం నుంచి 100 రూపాయలు కేంద్రానికి పంపితే 42 పైసలు పంపుతున్నారు. 100 రూపాయల్లో 42 పంపారు. మరి తక్కిన డబ్బులన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము పంపిన డబ్బులు మీరు పంపేది అదేదో మేము పంపుతున్నామని బీజేపీ మాట్లాడితే, మీరు అసలు ఈ ఇంక్లూజివ్ గ్రోత్, ఈ ఫెడరల్ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేయాలనే దానికి వ్యతిరేకంగా ఈ కిషన్ రెడ్డి గారు మాట్లాడినా వాళ్ళు మాట్లాడుతారు. దురదృష్టం ఏంటంటే నిన్న మొన్న బీజేపీ పార్టీ ఎట్టుందో ఒకసారి ఆ బీజేపీ పార్టీ హైకమాండ్ని చూడాలని చెప్తున్నాం. 3 మంత్రులు, 3 ఎంపీలు బీజేపీలో ఉన్నవాళ్ళు, పేర్లు నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఈ సమస్య రాగానే బండి సంజయ్ని సస్పెండ్ చేయాలా, బండి సంజయ్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఊరికనే
అదే వాళ్ళ పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఏమి క్రమశిక్షణ? ఊరికి ఆ పేరుతోనే ఆయన్ని పదవి నుంచి దించితే మేము పదవిలోకి వస్తామని చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు. అది చూసుకోండి మీరు ముందు. కాంగ్రెస్ పార్టీ సంగతి మేము ఎప్పుడూ తెరిచిన పుస్తకం. ఏం సమస్య ఉన్నా ప్రజల ముందు మాట్లాడతాం, ప్రజల ద్వారానే మాట్లాడతాం, సమస్యను పరిష్కారం చేస్తాం. మీరు మాత్రం మీరు మాట్లాడుతాం. థ్యాంక్ యూ.